లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం ఏంటంటే క్యాచ్ ఇమేజ్ చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి స్ప్లాష్ స్క్రీన్ చూద్దాం. సో స్ప్లాష్ స్క్రీన్ అంటే ఏంటంటే ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆ యాప్కి సంబంధించిన ఒక లోగో ఉంటుందన్నమాట. సో అదొక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. దాని తర్వాత హోమ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. దాన్నే మనం స్ప్లాష్ స్క్రీన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా అమెజాన్ వచ్చేసి అమెజాన్ ఓపెన్ చేయంగానే అమెజాన్లో అమెజాన్ సింబల్ ఉంటుంది, దాని కింద అమెజాన్ది టిక్ మార్క్ ఉంటుంది కర్వ్డ్ది. సో దాన్నే మనం స్ప్లాష్ స్క్రీన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కూడా అంతే, సేమ్. ఫ్లిప్కార్ట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ అని ఎఫ్ వచ్చి దాని ఫ్లిప్కార్ట్ అని వస్తుంది. యూట్యూబ్ కూడా అంతే, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ లోగో వచ్చి తర్వాత మనకి యూట్యూబ్ స్క్రీన్కి తీసుకెళ్తుంది అనమాట. దాన్నే మనం స్ప్లాష్ స్క్రీన్ అంటారు. సో ఇప్పుడు ఆ కోడ్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా. స్క్రీన్ బాటమ్ బార్లో కాకుండా ఇక్కడ మెయిన్ డాట్లో కాకుండా స్ప్లాష్ స్క్రీన్. ఈ స్ప్లాష్ స్క్రీన్లో వచ్చేసి స్టేట్ఫుల్ విడ్జెట్ తీసుకుంటున్నా. స్టేట్ఫుల్ విడ్జెట్లో స్ప్లాష్ స్క్రీన్, ఇక్కడ స్కాఫోల్డ్. ఈ స్కాఫోల్డ్ డైరెక్ట్గా బాడీ రాసుకుంటున్నా, యాప్ బార్ రాయట్లేదు. కాలం చిల్డ్రన్లో టెక్స్ట్. ఈ టెక్స్ట్లో వెల్కమ్ టు ఆన్లైన్ షాపింగ్. ఓకే, వెల్కమ్ టు ఆన్లైన్ షాపింగ్ అని ఇచ్చేసాను నేను. నెక్స్ట్ టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఒక 28 ఇచ్చా ఫాంట్ సైజ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టుకుందాం. నెట్వర్క్ ఇమేజ్ ఒకటి, నెట్వర్క్ ఇమేజ్ డాట్ కాలన్ పెట్టాను. సో ఇమేజ్ వచ్చేసి మనకి దీనికి మనం ఏ ప్యాకేజ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఉంది కదా, ఇది చూద్దాం, క్లారిటీ ఉంది. షట్టర్ స్టాక్ కిందేమో నేమ్ ఉంది, లోగో ఉంది. ఇది చూద్దాం. ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్లో వచ్చేసి మనకి కాపీ చేసుకుని ఆ యూఆర్ఎల్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసేసాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓవర్ రైడ్ చేయాలన్నమాట. ఇనిట్ స్టేట్ రాసుకున్నాం. ఈ ఇనిట్ స్టేట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక యానిమేషన్ కానీ ఒక ఏపీఐ డేటాని తీసుకోవడానికి, ఏదైనా ఒక టైమర్ని సెట్ చేయడానికి, ఒక లోడింగ్ ప్రాసెస్ చూపించడానికి అనమాట. సో దానికి ఇక్కడ ఇనిట్ స్టేట్ అనేది వాడతారనమాట. ఒక డేటాని కానీ ఏదైనా ఒక యానిమేటర్ని, ఒక టైమర్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ వాయిడ్ ఇనిట్ స్టేట్ అనేది వాడతారు. ఇప్పుడు నేను నావిగేటర్ రాసుకుంటున్నా. ఓకే, ఇందులో ఏం రాయాలి? ఫస్ట్ టైమర్ రాయాలి. టైమర్ అనుకున్నాం కదా, టైమర్. ఈ టైమర్లో వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి సెకండ్స్. ఎన్ని సెకండ్స్? ఒక 3 సెకండ్స్ పెట్టా. తర్వాత వచ్చేసి నావిగేటర్, పుష్ అండ్ రీప్లేస్మెంట్ కాంటెక్స్ట్. పుష్ అండ్ రీప్లేస్మెంట్ ఎందుకంటే మనకి స్ప్లాష్ స్క్రీన్ నుంచి హోమ్ పేజ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ బటన్ రాకుండా, సో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయకుండా నేను పుష్ రీప్లేస్మెంట్ చేస్తున్నాను అనమాట. సో
సో ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లాష్ స్క్రీన్ నుంచి మనకి హోమ్ పేజ్ స్క్రీన్ వస్తుంది. సో హోమ్ పేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ కొట్టగానే యాప్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి, మళ్ళీ స్ప్లాష్ స్క్రీన్కి రావద్దు. అందువల్ల నేను ఇక్కడ పుష్ రీప్లేస్మెంట్ తీసుకుంటున్నా. సో మెటీరియల్ పేజ్ రౌట్, బిల్డర్లో కాంటెక్స్ట్లో వచ్చేసి మనకి హోమ్ పేజ్ స్క్రీన్ అనమాట. సేమ్ ఇక్కడ ఈ స్క్రీనే ఇక్కడ నావిగేషన్గా రాశాను ఈ క్లాస్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ డాట్లో వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు మనకి హోమ్ పేజ్ స్క్రీన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి స్ప్లాష్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. నెక్స్ట్ మనకి స్ప్లాష్ స్క్రీన్ వచ్చేసింది. ఇప్పుడు రన్ చేస్తున్నా, చూద్దాం. సో వెల్కమ్ టు ఆన్లైన్ షాపింగ్ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ వచ్చేసింది. దీన్ని నేను సెంటర్లో పెట్టుకుంటున్నా, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్ సెంటర్. ఇదే అనమాట స్ప్లాష్ స్క్రీన్. 5 సెకండ్స్ పెడతా కొంచెం చూపించడానికి. ఓకే, ఇది స్ప్లాష్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకో విడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.